डी बाबू ना हेलो हेलो वीरेंद्र बाबू అన్న ఇన్సులా అన్న డియా ఏబిసిడి అందించడం కూడా జరుగుతుంది. ఇది ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈ క్యాంపుకి మిగతా క్యాంపులకు ఉన్న తేడా ఏంటి అనేది మీ అందరికి చెప్పాలి. ముఖ్యంగా ఇది జూనోటిక్ డిసీజెస్ అంటే జంతువుల ద్వారా మనుషులకు ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి, ఆ వ్యాధులు ఎందుకు వస్తాయి, రాకుండా చేయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనము పని చేస్తున్నది మన ఒక్కరి కోసమే కాదు, మన మీద ఆధారపడి కుటుంబం ఉంటుంది. సో అందరి భవితవ్యము మన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. మన ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలా, లేదంటే వ్యాధి రాకుండానే మనం ఏమైనా చేసుకోగలమా, ఏ మేరకు చేసుకోగలము, ఇటువంటి విషయాలన్నీ మీకు తెలుగులో అర్థమయ్యే పద్ధతిలోనే వివరించి చెప్పాలనే ఉద్దేశంతో మొదట ఒక 5-10 నిమిషాల సేపు మీతో మాట్లాడిన తర్వాత క్యాంప్ కూడా చేస్తారు. మీరు అందరూ పరీక్షలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని చేయించుకొని మీరు ఆరోగ్య సూత్రాలను కూడా పాటిస్తారని నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని సార్ ద్వారా ఇప్పుడు రిబ్బన్ కటింగ్ చేసి కూడా ప్రారంభోత్సవం చేశాము. పెద్ద చిన్న అనే తేడా అనేది లేకుండా అందరూ కలిసి టీం వర్క్ చేస్తేనే, మేము కూడా అంతే హాస్పిటల్లో తేడాలు ఏమి ఉండవు, అందరూ కలిసి పనిచేస్తాం. ఇదంతా టీం వర్క్. సో ఇక్కడ మనం అందరం కూడా కొన్ని విషయాలను అవగాహన చేసుకొని ఆచరించాల్సిన అవసరం ఉంటుంది. సార్ 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీరు కంట్రోల్ అది కూడా చెప్తారు. So sir, so kind enough that because even 2 minutes also very valuable. Now, ఇప్పుడు నేను వాళ్ళకి ఏదైనా అవయవ మార్పిడి జరిగిండొచ్చు, లేదా కిడ్నీ మార్పిడో ఏదో చేసి ఉంటారు. దానికోసము కొన్ని మందులు వాడాల్సి, జీవితాంతం మందులు వాడాల్సి, అటువంటి ఎవరిలో అయితే వ్యాధి నిరోధక శక్తి కాంప్రమైజ్ ఉంటుందో అటువంటి వాళ్ళకి ఇట్లాంటి జూనోటిక్ డిసీజెస్ వచ్చేకి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఇలాగ ఉంటారు. అయితే ఇప్పుడు జూనోటిక్ డిసీజ్ ద్వారా మనకు వ్యాధులు కలుగు చేసే క్రిములు చాలా ఉన్నాయి. అవి మన కంటికి కనిపించవు, మైక్రోస్కోప్లో పెడితే కానీ అవి కనిపించవు. అటువంటి వాటిలో మనకు బ్యాక్టీరియా ఉన్నాయి, ఫంగస్ అనేది ఉన్నాయి, పారాసైట్స్ ఉన్నాయి, వైరస్లు ఉన్నాయి. మీకు రీసెంట్గా చాలా కొత్త వ్యాధులు కూడా వస్తున్నాయి. మీకు ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనుషులకు వచ్చే వ్యాధులలో 61% జబ్బులు జూనోటిక్ డిసీజ్ అంటే జంతువుల నుంచి మనుషులకు వస్తున్న వ్యాధులు 61%. ఒక 100 మంది పేషెంట్లు రిపోర్ట్ అవుతున్నారంటే అందులో 61 మందికి జంతువుల నుంచి వచ్చింటుంది. అట్లాగనే కొత్తగా కొన్ని జబ్బులు కొత్తగా వస్తున్నాయి, పుట్టుకొస్తున్నాయి కొత్త వ్యాధులు. మీరు ఒకటి చెప్పండి, కొత్తగా మన రీసెంట్గా 2 సంవత్సరాల కిందట ప్రపంచాన్ని గడగడలాడించింది ఒక వ్యాధి, కరోనా. సో కరోనా కూడా బిగినింగ్లో అది జూనోటిక్ డిసీజే. ఆ బ్యాట్స్, ఈ గబ్బిలాలు ఉంటాయి, గబ్బిలాలలో వైరస్, మనుషులలో తీసిన వైరస్, 2 DNA ఒకేలాగా RNA ఉంది. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ వ్యాధులు, కొత్త వ్యాధులలో జూనోటిక్ డిసీజెస్ కలుగు చేసే వాటిలో 75% జబ్బులు, కొత్తగా వచ్చే జబ్బులు జంతువుల నుంచి వస్తున్నాయి. ఇంత చాలా తొందరగా స్ప్రెడ్ అవుతాయి. ఒక మనిషి వచ్చేమో ఫస్ట్ జంతువులకి వస్తుంది, తర్వాత రూపాంతరం చెందుతాయి, చెంది మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ శక్తిని సంతరించుకుంటుంది ఆ వైరస్. అప్పుడేమవుతుంది, ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది.
ఇట్లా జూనియర్ డిసీజ్ చాలా ఉన్నాయి. అట్లాగే ఫిజియోజోసిస్ అని చాలా ఉన్నాయి. సో లీస్వేరియసిస్ అని లెప్టోస్పైరోసిస్ అని, అంటే ఈ జంతువులు ఒంటికి వస్తే ఆ ఒంటిలో ఈ స్పైర్ కిట్స్ ఉంటాయి సార్. దే పెనిట్రేట్ త్రూ ది స్కిన్. ఈవెన్ బ్రోకెన్ స్కిన్ కానీ ద్వారా ఎంటర్ అయిపోయి మనకి జాండీస్ ఇంకా రకరకాల జబ్బులు ఉన్నాయి. చెప్పుకుంటే లిస్ట్ పెద్దగా ఉంటుంది. సో ఇవి ప్రధానంగా మనకు వచ్చే జూనియర్ జంతువులు అయితే మనుషులకు వచ్చే జబ్బులు. సో ఇవి రాకుండా ఉంటాయి. ఇవి మనుషులకు ఎట్లా వెళ్తాయి? ఈ క్రిములు, ఈ మైక్రో ఆర్గానిజం అంటాం కదా, వ్యాధిని కలుగజేసే క్రిములు మనుషులకు ఎట్లంటే రకరకాల రూట్స్ ద్వారా వెళ్ళొచ్చు. గాలి పీల్చుకోవడం ద్వారా వెళ్ళొచ్చు, నోటి ద్వారా వెళ్ళొచ్చు, చర్మం మీద పడి చర్మం మీద బ్రోకెన్ స్కిన్ అంటే ఏదైనా ఆపరేషన్ కట్లు గిట్లు ఉంటే దాని ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇది వెరీ కామన్. ఇండియా లాంటి దేశంలో కుక్కకాటు సంవత్సరానికి 40 లక్షల కుక్కకాటు వస్తుంది. సో ఈ కుక్కకాటే కాదు, జంతువులతో కెనైన్ యానిమల్స్ అంటే ఏమైనా కావచ్చు, పుల్లులు కావచ్చు, సింహాలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కోతులు కావచ్చు. ఎక్స్పోజర్ అండ్ పోస్ట్ ఎక్స్పోజర్ అంటే కరవకుండానే మనం టీకాలు తీసుకుని పడు. ఉదాహరణకి సార్ లాంటి కానీ సైంటిస్టులు కానీ ఫారెస్ట్లోకి పోవాలంటే ముందు ఆ టీకాలు తీసుకుంటే ఒకవేళ పొరపాటున ఏదైనా ఖర్చినా కూడా మనకి ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇట్లా అది ప్రీ ఎక్స్పోజ్ పోస్ట్ ఎక్స్పోజ్ ఖర్చిన తర్వాత కూడా టీకాలు తీసుకోవచ్చు. అంటే డిలే చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే ఊండ్ క్లీన్ చేసి అక్కడ సీరం ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత టీకాలు క్రమం తప్పకుండా వేయమని వాళ్ళ ద్వారా చెప్పి ఆ టీకాలు ఇస్తే మీకు పూర్తిగా రక్షణ వస్తుంది. ఇంకొక ప్రమాదం ఏంటంటే మనం డిలే చేస్తే ఆ వైరస్ కనుక బాడీలో వ్యాప్తి చెందడం మొదలెడితే తర్వాత చాలా ఎక్కువ మరణాలు ఉంటాయి. 100% ఉంటాయి. మన కోర్టులు మన దగ్గర ఆస్తున్నా కూడా కాపాడదు. అందుకని వెంటనే మనము దానికి సంబంధించిన ప్రాథమిక చికిత్స చేసుకోవాలి. ముఖ్యంగా ఏమైనా ఖర్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వెంటనే ఊండును కనీసం 15 నిమిషాలు సోప్ అండ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. సోప్ అండ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే అక్కడ యాంటీ రైబీస్ సీరం ఇస్తారు. తర్వాత టీకాలు కూడా ఇవ్వడం యాజ్ పర్ షెడ్యూల్ ఇస్తారు, అది వేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది ఒకటి. చేసుకోవడానికి 3 సందర్భాలు ఉన్నాయి. ఒకటి పని చేసిన తర్వాత, రెండవది భోజనానికి ముందర, మూడవది టాయిలెట్ పోయి. ఈ 3 సందర్భాలలో చేతులను శుభ్రంగా పడుకోవాలి. ఇంకా 6 స్టెప్స్ ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను, 1 నిమిషంలో చూస్తాను. మామూలుగా 6 స్టెప్స్ ఉంటాయి. ఒక స్టెప్ని 20 సెకండ్స్ చేయాలి. అంటే 6 నుండి 20, 120 సెకండ్లు అంటే 2 నిమిషాలు. ఈ 2 నిమిషాలు శుభ్రంగా కట్టుకుంటే చాలు. ఇది చిన్న పిల్లలకి కూడా, ఎలిమెంటరీ పిల్లలకి కూడా ఇది చెప్పడం జరుగుతుంది. ఇంట్లో పెద్దలకు అందరూ రాసేస్తారు. ఇది మీకు తెలిసి ఉంటుంది. అయినా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, జస్ట్ 1 మినిట్. సో ఈ 6 స్టెప్స్ ఏంటి హ్యాండ్ వాష్లు అనేది, ఇది వెరీ ఇంపార్టెంట్. వ్యాధి రాకుండా చేసుకోవాలి. సో 3వ స్టెప్ ఇలా ఇది 3rd స్టెప్. అంటే ఈ చేతికి వేసి కూడా రుద్దుకోవడం. అంటే ఈ వేళ్ళు ముచ్చిన తర్వాత ఈ చర్మము ముడతలు ఉంటాయి, వాటిలో ఇరుక్కుంటాయి క్రిములు. అవి పోవాలంటే ఇది రుద్దాలి. 4వ స్టెప్ ఇది ఉంది కదా, అరచేతికి వేసి గట్టిగా అది ఇట్లా రొటేట్ చేయాలి. ఇట్లా ఓకేనా? గోళ్ళ కింద ఉన్న మురికంతా క్లీన్ అవుతుంది. అంటే ఈ చేతికి వేసి కూడా రుద్దాలి. ఇది 4వ స్టెప్. 5వ స్టెప్ బటన్ వేలు ఉంది కదా, బటన్ వేలును ఇలా వేసి తిప్పాల్సి ఉంటుంది. అంటే ఈ చేతికి వేసి తిప్పాలి. 6వది ఇక్కడ రిస్ట్ ఉంటుంది కదా, మణికట్టు అంటాం కదా, దీన్ని చేసి రుద్దాలి. 10 సార్లు, దీనికి 10 సార్లు, దీనికి 10 సార్లు చేసి కడుక్కొని ఇట్లా పెట్టాలి. చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే సోపడి వాటితో కడుక్కున్నాక టవాల్ తెచ్చిస్తే టవాల్ కేసి రుద్దుకుంటారు. టవాల్లో క్రిములు ఉంటాయి. నువ్వు ఇంత క్లీన్ చేసుకొని వేసుకో, టవాల్ కేసి రుద్దుకోండి. ఇట్లా పెడితే ఫ్యాన్ గాలి కింద ఆగిపోతుంది. తర్వాత మీకు తినేది తినవచ్చు. సో ఇవి చేయాలి. ఇది 2 మీకు వ్యాక్సినేషన్ చెప్పాను, హ్యాండ్ వాష్ చెప్పాను. పర్సనల్ ప్రొటెక్షన్ కింద మాస్క్ ఎట్లా ధరించాలి, గ్లౌస్ వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి, యాప్రాన్ కానీ గౌన్ కానీ వేసుకోవాలి. తర్వాత సరేనా? అంటే వాళ్ళు 10-20 సంవత్సరాలలో వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి ఉంటారు. అంటే 60 దాటేసి ఉంటుంది, 50 దాటేసి ఉంటుంది, 70 అప్పుడు బయటపడతాయి. అది అట్లాంటి క్యాన్సర్ 30 ఏళ్ళ 20 ఏళ్ళ ముందరే మనం చిన్న పరీక్షలతో ఇది వస్తుందా రాదా అనేది తెలుసుకోవచ్చు. దానికి చాలా చిన్న పరీక్షలు ఉన్నాయి. అన్ని గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో చేస్తామన్నమాట మేము వాటిని, గర్భసంచి పరీక్షలు. సరేనా? సో అది ఎవరు చేసుకోవాలి అంటే ఆరోగ్యంగా ఉండే వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు జబ్బు వచ్చిందనుకోండి, కడుపు నొప్పి వచ్చిందనో, తెల్లమైలు అవుతుందనో, ఎర్రమైలు ఎక్కువగా అవుతుందనో వాళ్ళు మా దగ్గరికి వస్తారు హాస్పిటల్కి, నాకు బాగాలేదు అని వస్తారన్నమాట. ఇది క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాల్సింది ఆరోగ్యం బాగలేని వాళ్ళు కదా. ఆరోగ్యం బాగా ఉండే మహిళలు, 30 దాటిన ప్రతి మహిళ, 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ, మ్యారీడ్ మహిళలు, పెళ్ళైన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ గర్భసంచి పరీక్షను అట్లాగే రొమ్ము పరీక్షలు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందరికీ చెప్తుంటాం కదా, షుగరు బీపీకి కంపల్సరీగా చెక్ చేసుకోండి, 30 దాటినా 40 దాటిన మగవాళ్ళకి సంవత్సరానికి ఒకసారి చేసుకోండి అట్లా చెప్తుంటాం కదా. అలాగే
ఈ గర్భసంచి ముఖద్వార పరీక్ష, రొమ్ము పరీక్ష కంపల్సరీగా ప్రతి ఆడవాళ్ళు 30 దాటిన వాళ్ళు చేసుకోవాలి. సో మాకెందుకు చెప్తున్నారంటే మీ వైఫ్స్ ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, మీ అమ్మలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదా. సో మీరు వెళ్ళి వాళ్ళని కొంచెం స్టిమ్యులేట్ చేస్తే వాళ్ళు ఎక్కడన్నా జరుగుతాయి. ప్రైవేట్గా చూపించుకోవచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ పరీక్షలు జరుగుతాయి, ఫ్రీగా చేస్తారు. బయట పోతే ఒక 1000 రూపాయలు 2000 అవుతుందేమో ప్రైవేట్, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని దగ్గరలో ఫ్రీగా చేస్తారనమాట. సో ఒక్కసారి చేసుకుంటే అది ఏమీ లేదు అనిపించింది అనుకోండి, 3 సంవత్సరాలకు ఒకసారి చూపించుకోమని చెప్తాం మేము వచ్చి. 3 ఇయర్స్కి ఒకసారి మళ్ళీ ఆ పరీక్ష చేసుకోండి అని. ఇప్పుడు రక్తం ఉందా లేదా అని కళ్ళు చూసి చెప్తాం, నాలుగు చూసి చెప్తాం. వీళ్ళకి అనీమియా ఉంది, బీపీ చూస్తే బీపీ ఉంది, షుగర్ చూస్తే, గర్భసంచి చూడాలంటే పరీక్ష చేయాల్సిందే. సో ఆ పరీక్ష చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఆ పరీక్ష చేసుకునేదానికి మొహమాట పడి ఇబ్బంది పడి రారు. కానీ అదేమో గర్భసంచి లోపలికి ఉంటుంది, దాన్ని పరీక్ష చేస్తేనే తెలుస్తుంది అది ఎలా ఉంది, బాగుందా, లేకపోతే దీనికి ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది. సో ఆ పరీక్షని వాళ్ళంతట వాళ్ళే, మామూలుగా అమెరికా లాంటి దేశాల్లో 20 దాటిన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేసుకుంటారు. చేసుకొని ప్యాప్స్మియర్ అని ఒక చిన్న పూత పరీక్ష, నొప్పి లేని పరీక్ష అనమాట, అది చేసుకుంటారు అక్కడ. సో మన దగ్గర ఏమంటే అందరూ వచ్చి చేసుకునే అంత అవగాహన మన జనాల్లో లేదు. చదువుకున్న కొంతమంది వచ్చి చేసుకుంటూ ఉంటారు, కానీ అందరూ రారు. అందుకని మేము ఇట్లా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి కొన్ని పల్లెల్లో కూడా మేము క్యాంప్స్ పెడుతున్నాం. కొన్ని విలేజెస్లో వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పి వచ్చి చేసుకోండి అమ్మా అని చెప్తున్నాం అనమాట. వాళ్ళంతటి వాళ్ళు వాలంటరీగా వచ్చి చేసుకోవాల్సిందే, మనం బలవంతంగా చేయలేం కదా, పనుకోబెట్టి మేము పరీక్ష చేస్తామని. సో పెన్షన్ లేట్ చేస్తున్నారు, ఎందుకంటే మన బ్రతికే జీవనం పెరుగుదాం. కానీ దీంతో పాటు కొత్త సమస్యలు వచ్చాయి. మన జీవనం, మన సగటు జీవితం పెరుగుతుంది కాబట్టి కొత్త వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు ఇన్ఫెక్షన్ కన్నా ఎక్కువ మన ప్రమాదకరమైనవి ఒకటి షుగర్, నెక్స్ట్ బీపీ. ఈ రెండు చాలా ముఖ్యం. ఇది ఎవరికో పక్క ఇంటి వాళ్ళకు, ఊళ్ళో ఒకరికో వచ్చేది కాదు, మన అందరి ఇంట్లో ఉండే వ్యాధులు షుగరు, బీపీ. సో మన ముఖ్య పోరాటం దీని మీద ఉండాలి. దీనికి మనం చేయాల్సింది ఏంటి? చాలా సింపుల్. ప్రతి ఊళ్ళో ప్రతి చోట గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు. మీరు సంవత్సరానికి ఒకసారి మీ బీపీ చూసుకోవాలా, ఖచ్చితంగా ఒకసారి షుగర్ చూసుకోవాలా. నేను బాగున్నాలే, నాకేం లేదు, నాకు ఒంటికి బాగానే వస్తాయి, నాకు మంటలు లేవు, నాకు కళ్ళు తిరగడం లేదు, నా బీపీ ఉండరు అని మీరు నిర్ధారించకూడదు. మీకు లక్షణాలు వచ్చే లోపల అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు నీళ్ళు కాదు, మంటలు వచ్చినా మీరు ఆపలేదు, మీరు ముందే చూసుకోవాలి ఎక్కడ ప్రాబ్లం ఉంది. అలాగే మీకు బీపీ వల్ల, షుగర్ వల్ల వచ్చే లక్షణాలకు ముందే మీరు వచ్చి చెక్ చేసుకోవాలా. మొదటి స్టేజ్లోనే క్యాన్సర్ ఎలాగైతే మేము చెప్పాలి, మొదటి స్టేజ్లో క్యూర్ చేస్తే క్యాన్సరు బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే షుగర్, బీపీ కూడా మొదట్లోనే మనం కనుక్కొని దాని మందులు వాడితే మీరు జీవితం యాజ్ యూజువల్ అందరిలాగా 100 ఏళ్ళు పడుకుంటారు. అమ్మ ప్రైస్ వస్తాయి.